మన భారతదేశం రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సమాజానికి కానీ అన్నం పెట్టే రైతు క్షేమం కావాలి. రైతే రాజు అని చాలామంది రాజకీయ నాయకులు కానీ మేధావులు కానీ ఎప్పుడూ మాట్లాడుతుంటారు. మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమైనా జై జవాన్ జై కిసాన్ ఇద్దరు మంచి ఉంటే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది, దేశం బాగుంటుందని. ఇంకోటి రైతు వేసిన రాజ్యము ఎద్దేసిన దేశం ముందర పెద్దల నానుడి. కాబట్టి రైతు బాగుంటే దేశం బాగుంటుంది, సమాజానికి అన్నం పెట్టుకోవడం రైతు. కాబట్టి రైతు మంచిగా ఉండాలనే ఉద్దేశం చాలామంది రాజకీయ నాయకులకు మేధావులకు కానీ ఆలోచన అట్లా బాగుండాలని కోరుకుంటారు. పదవులు రాకముందు రైతుల గురించి చాలా మాట్లాడతారు, కానీ వచ్చిన తర్వాత రైతులకి ఏం చేయాలనే ఆలోచన, ఆ ఇంట్రెస్టు, ఆ కమిట్మెంట్ ఉండాలి. కేసీఆర్ గారు రాకముందు మీరు ఒకసారి ఆలోచించుకోండి, కరెంటు పరిస్థితి ఎట్లుండి నానావసరం వ్యవసాయదారులను కానీ చూసుకోండి. ఎంత తిరందాకా పొద్దుందాకా చేళ్ల పోటు ఉండేది. ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది, అది అందరూ లో వోల్టేజ్. కళ్ళాగా చూసి అందరూ చూసి కదా లో వోల్టేజ్. అది స్టార్ట్ నడకపోతే కట్టెపెట్టేది, స్టార్టర్లో కాలిపోతే కట్టెపెడితే స్టార్టర్ కాలిపోయేది, మళ్ళీ పెడితే మోటార్ కాలిపోయేది, అవన్నీ ట్రాన్స్ఫారం కాలిపోయేది. ఇట్లా అవి అది బాగా చేయించుకోవడానికి ఇది బాగా చేయించుకోవడానికి ఆ టైంలో పట్టి ఆ వర్షాన్ని ఒకసారి పరెలు వాసనకి ఎంత నీళ్ళు పెట్టినా వాడదు. చాలా వ్యవసాయం అంటే వర్షాలు ఎండిపోయిన కళ్ళారు విషయాలు, రైతులు ఎంతో బాధపడరు. ఇంత తెలందాక నీళ్ళు కాసారు, ఎంత బాధపడరు అందరికీ గుర్తున్నారు. అదేవిధంగా ఎరువు సంచులకు పోతే కూడా పోలీసులు దెబ్బలు, దెబ్బలు తిన్న పరిస్థితి మనం చూసాం. ఇట్లా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డ పరిస్థితి మనం చూసాం. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన వ్యవసాయదారుడు, వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏందో ఒకసారి మీరు గమనించండి. మన షాద్నగర్ నియోజకవర్గం బాగా ఎత్తైన ప్రదేశం. ఇక్కడ ఎప్పుడు ప్రాజెక్టులు లేవు. ఏమైనా వర్షాధారం మీద ఆధారపడినాం. చెల్లే కేసీఆర్ వచ్చిన తర్వాత మన షాద్నగర్ నిలిచిన భావించి మీరు చూసారు. దాంట్లో వర్షాకాలంలో వర్షం పడితే సమృద్ధిగా చెల్లినండి. అప్పుడు ఒక్కొక్క రైతు ఎన్నో బోర్లు వేసి అప్లపాలై భూములు అమ్ముకునే పరిస్థితి. నీళ్ళు దొరక బోర్లు వేసేపోతే నీళ్ళు రాకపోతే మళ్ళీ కొత్త బోర్ వేసేది. అయితే చెల్లెల నీళ్లు స్టోరేజ్ అయిన తర్వాత, చెల్లిన తర్వాత ప్రతి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లా నీళ్ళయ్యి, బోర్లా నీళ్ళయ్యి. కాబట్టి ఆ నీళ్ళతో తగ్గట్టు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చారు. మీరంతా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు. బోర్లలో నీళ్ళని కరెంట్ ఇచ్చింది కాబట్టి సమృద్ధిగా పంటలు పండించారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. తెలంగాణ రాకముందు మన తెలంగాణ ప్రాంతంలో 1,31,00,000 ఎకరాలు వారేది, సాగయ్యేది. తెలంగాణ వచ్చిన తర్వాత 2023 వరకు 2,30,00,000 ఎకరాలు సాగైంది. 2,30,00,000 మీరు చూస్తున్నంత. మన షాద్నగర్లో ఎంత వరిధాన్యం పండిందో, ఎంత వచ్చిందో మీరు గమనించదు. ఇప్పుడున్న వరిధాన్యం వచ్చి పాత మార్కెట్ పట్టపోవు, ఆ కొత్త మార్కెట్గా పట్టింది. అందులో సింగిల్ విండర్ ద్వారా కొనుగోలు చేసింది కాబట్టి అది సరిపోయింది. లేకపోతే ఇదే మార్కెట్కి వస్తే ఇప్పుడు వండించిన ఒళ్ళు ఆ మార్కెట్ సరిపోకపోవు. కాబట్టి అట్ల విధంగా చెల్లు బాగా చేయించుడు, కరెంట్ ఇచ్చుడు. దాంతోపాటు ప్రపంచం లెక్కని విధంగా ఎవరు ఊహించలే. రైతుకు పంట పెట్టుబడి ఇచ్చిండు, రైతు బంధు. దాంతో ఎంతో లాభాలని. అంతకుముందు రైతులు మన వానకాలం పంటలు, ఖరీఫ్ పంటలు, వానకాలం పంటలు పోవాలంటే షాద్నగర్ చెట్ల దాటికి రావాలి, వాళ్ళ దయ మీద ఆధారపడాలి. ఓ సైడు తిప్పుకుంటా మితికిచ్చేది. ఆ పరిస్థితి రాకుండా చూసింది. ప్రపంచంలో రైతు బంధాన్ని ఎక్కలేదు. అదేవిధంగా ఇప్పుడు రైతు ఎవరైనా చచ్చిపోతే
ఆర్థిక సహాయం చేయాలని 5 లక్షల రూపాయలు దినాలు కాకముందే 5 లక్షల రూపాయలు దరఖాస్తు పెట్టుకుని దండం పెట్టుకుని అట్లా వచ్చినాయి. వాళ్ళు ఎంతో లాభపడ్డారు. ఎందుకంటే కరోనా వచ్చినా కానీ 11 విడతల లోపల రైతు బంధు 72,000 కోట్లు రైతులకు అందించింది. రుణమాఫీ కలుపుకొని ఇంక 29 రుణమాఫీ అన్ని కలిపి 1 లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టింది. ఆ విధంగా ఇంకోటి కొనుగోలు కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, నిజమావదమా. కరోనా టైంలో కూడా 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజలు కొన్నాడు. మీరు అందరూ 10 సింగిల్ విండో ద్వారా 10 గింజలు కొన్నాడు. అన్ని రకాల మద్దతు ధరకు అన్ని రకాల గింజలు కొన్నాడు. ఒకటి ఏమనంటే ఇప్పుడు కూడా కేంద్రం కొద్దిగా వరి తీసుకొని ఎంకముందు చేసింది. ఎంకముందు అయితే కూడా కేంద్రం కొన్నట్టే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కొన్నాడు అన్ని. అప్పుడు ఒక మాట ఏమంటే వరి ఆ కేంద్రం కొట్టలేదు కాబట్టి వరి వేసుకోకుండా వరి బాగా లేపుతుంది అంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నో వరి వేసుకుంటే ఊరి అన్నాడుగా. మరి ఇప్పుడేమంటాడు ఆయన? వరి వేసుకోవద్దని ఆయన కూడా చెప్తాడు కదా. మరి అప్పుడు మాట ఇప్పుడు ఆ మాట ఎట్లా? వరి వేసుకోవద్దని ఆయన కూడా చెప్తాడు. అది గమనించి ఏంటంటే కేంద్రం కొట్టలేదు కాబట్టి వరి వేసుకుంటే ఊరి అన్నట్టు మాట సామెత చెప్పాడు. దానికి ఎన్నోసార్లు ఈయన దాని మాట ఎత్తి చూపించాడు. మరి ఈయన ఇప్పుడు ఏమంటాడు? కాబట్టి నేను ఏంటంటే ఈయన ఏమాడు, రైతు బంధు 5,000 ఏంది, నేను 15,000 ఇస్తాను. 15,000 ఇస్తాను. ఆయన 15,000 కాదు 12,000 ఇచ్చాడు. అది కూడా ఎన్నిసార్లు ఇచ్చడం ఎన్నిసార్లు కొట్టడం మీకు గుర్తు ఉండదు. ఇప్పుడు పునాస పంట ఇప్పుడు మృగశిర కార్డు వెళ్ళిపోతాయి. రేపు మృగశిర ఆరోగ్య కార్డు వస్తుంది. రోహిణి కార్డు ఆఖరిలో పైసలు వేయాలి. అప్పుడు కరోనా ఉన్నా ఏదున్నా రైతులకు ఏలాంటి ఇబ్బంది కాక టెన్షన్గా టైం మీద నాట్ల టైంలో పైసలు వచ్చాయి రైతులకు. కానీ ఇప్పుడు కనీసం యూరియాకి ఏమైంది? యూరియా అప్పుడు సింగిల్ విండో ద్వారా ఫెర్టిలైజర్స్ మీరు చూసి సింగిల్ విండో ద్వారా రైతుకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ వచ్చేది. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు? యాప్ సామాన్య ప్రజలకు యాప్ ఏం గుర్తున్నది? సామాన్య ప్రజలకు యాప్ తీసేయాలి. యాప్ అనేది చదువుకున్న వాళ్ళకు గుర్తుంటుంది కానీ మామూలుగా వ్యవసాయం చేసే వాళ్ళకు అది ఏం గుర్తు? వాళ్ళకు అన్నిట్లకు మొన్న ఏమనంటే బోనస్ ఇస్తాడు. ఇప్పుడు కొన్నిట్లకే 7 రకాలకే పెట్టాడు. 7 రకాలకే పెట్టాడు అంటే 40 ఇప్పుడు 7 వచ్చింది. రైతులు ఎంత ఇబ్బంది అని గుర్తులేదు. చాలా తీసుకుపోయిన వాళ్ళకి ఇబ్బంది, ఎంత ఇబ్బంది తెలుసు. రోజుల తరబడి ఆగాలి. మన అదృష్టం మాత్రం కొనుగోలు కేంద్రం కొనేది అంత పరిస్థితి వచ్చింది. ఒక్కటి మన తానేమైంది మన ఏరియాలో వడ్లకు ప్రైవేట్లో ధరలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వడ్లు ప్రైవేట్ కంపెనీలు చాలామంది. కానీ కొన్ని జాలాలు అయితే వడ్లు ఎంత ఇబ్బంది కళ్ళాలవి అట్లే ఉండి కొనుగోలు కేంద్రాలకు పోతే రైతుల రాసుల మీద ఉండే చచ్చిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు అంత ఘోరంగా. వీళ్ళు ఏంటంటే దాని మీద ఒక సబ్జెక్ట్ రివ్యూ ఉండాలి. రివ్యూ ఎట్లా చేస్తే బాగుంటుందని రివ్యూ ఉండాలి. రివ్యూ చేయకుంటే వెళ్ళాము. రివ్యూ చేసి ఎక్కడ ఏమవుతుంది, ఏ పరిస్థితి, రైతుల పరిస్థితి కనుక్కునాలి. అంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పింది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలి. కేసీఆర్ నేను చచ్చేసరే కానీ మీటర్లు పెట్టినాను. మళ్ళీ ఇప్పుడు నేను ఒప్పుకున్నానంట. అదైతే ఎంత భారం అవుతుంది? అది ఎంత భారం దాని వస్తే ఇట్లా ఎంత ఇబ్బంది అయితే ఎంత భారం అవుతుంది? రైతులకు బతరా మీటర్లు వస్తే బతకదాల్తారా? కేంద్రం ఎంత కొంటే అంతే మేము ప్రొక్యూర్ చేస్తాం, మేము కొంటాం. కేంద్రం ఎంత కొంటే మేము అంతే కొంటాం అని అంటే మరి మీరున్నది మీ ప్రభుత్వం ఎందుకు? అట్టున్నాడు మీ ప్రభుత్వం ఎందుకు? అవును, ప్రభుత్వం బాధ్యత మీరు ఉండాలి, మీకు కొనాలి కదా. భూమి శిస్తు ప్రతిపాదిస్తారా ఏం చేస్తారో తెలియదు. కానీ మేమనేదంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు సంతోషంగా ఉండరు. 60 ఏళ్ళ నుంచి గోసపడ్డ రైతులు ఎంతో సంతోషంగా అప్పుడప్పుడు తీరుకుంటున్నారు.
అప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని ఇబ్బందులు పెట్టకూడదు. ఏది రైతులు చేయవచ్చి రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ ఒకసారి ఒకరు ఆయన చెప్పడం ఏం చెప్పినట్టే 4 రోజులు చేస్తే ఆయన చెప్తారు మధ్య 4 రోజులు ఎప్పుడు అడగలే కదా, ఆయనే అంటాడు కదా, ఆయనే చెప్తాడు కదా 4 రోజులు 100 రోజులు అన్నారు ఆయనే చెప్తాడు కదా. ఎవరు అడగను టైం ఎవరు అడిగిరా అంటాడు, తప్పుతాడు. హామీ ఇవ్వాలి ఎందుకు, తప్పాలి ఎందుకు. మరోసారి అంటాడు ఒక పిల్ల 9 నెలల లోపలే పుడతా అంటారు. అది ఎవరైనా 9 నెలలు 30 నెలలు అవుతుంది, ఏమైంది మరి పిల్లలు పుట్టక్కడ? హామీలకు 30 నెలలు అయింది కదా. కనీసం రైతుల ఎన్నో హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినావు. అవి తర్వాత ఎట్లా చేస్తావు? కనీసం దేశానికి అన్నం పెట్టే రైతును ఆలోచించి మీరు కూడా రైతు బిడ్డ కావచ్చు కానీ సహకరించు. రైతే నిజంగా సకాలంలో విత్తనాలు ఇచ్చి ఎరువులు సకాలంలో ఇస్తేనే పంటలు వస్తాయి. కాబట్టి మొన్న యూరియా దొరక చాలా పంటలు నష్టపోయారు. మొక్కలు సరిగ్గా వండలేదు, మీరు తెలుసుకోలే రైతులు చాలామంది నష్టపోయారు యూరియా దొరకగా. ఇప్పుడు ఎంకర్లాక ఎరువులు లేవు కదా, ఎరువులు దొరికితే సేంద్రియ ఎరువులు లేవు కదా, అందరూ ఫెర్టిలైజర్ మీదే ఆధారపడినాడు. దొరికకి ఎంత ఇబ్బంది పడారు. కొంతమంది అయితే చాలా నష్టపోయారు. ఎరువు సంస్థలకు యాప్ అనే పద్ధతి రద్దు చేయాలి, యాప్ పెట్టకూడదు. ప్రతి అన్ని రకాల ధాన్యాన్ని ఊరిని కానీ మక్కని కానీ అన్ని ధాన్యాలను కొనాలి ప్రభుత్వం, కొనాలి. ఏ రోడ్ల మీద ధర్నాలే అవుతున్నాయి కదా, ఏ రోడ్ల మీద ధర్నాలే, ఎక్కడ చూసి రాసులే కనబడుతున్నాయి. అన్ని ధాన్యాలు కొనాలి, అన్ని ధాన్యాలకు మద్దతు ధర ఇవ్వాలి. ఇంకోటండి, కేసీఆర్ వచ్చినప్పుడు ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి ఎన్ని గోదాములు కట్టారో మీకు అన్ని గుర్తు ఉండవు. గోదాములు కట్టించుండు కదా, ఇవన్నీ చేసుకుని కాడ ధాన్యం నిల్వ ఉంచడానికి కూడా గోదాములు కట్టించుండు. అప్పుడు అన్ని గోదాములు అన్నీ ఉన్నాయి, కొనుండి ఇబ్బంది పెట్టకూడదు. యాప్ బంద్ చేయాలి, రైతుల ఒడ్లు కానీ మొక్కజొన్న కొనాలి, వాళ్ళకి వెంటనే బిల్లులు చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే కేంద్రమే ప్రభుత్వమే కొంటే మేము కొంటానా కూడా, కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మీరుండి వెళ్ళాము. మీ ప్రభుత్వం మీరుండి ఎందుకున్నారు, మీరు కొనాలి, తప్పకుండా కొనాలి. ఇంకోటి అంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కానీ మీరు ఏం ఆలోచన చేసో తెలియచే వార్తలు వస్తున్నాయి కాబట్టి మూటలకు మాత్రం మీటర్లు పెట్టకూడదు, అది మీరు ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇబ్బంది కూడా కేసీఆర్ ఎట్లిచ్చుడు సకాలంలో, కేసీఆర్ ఎట్లా రైతు బంధు ఇచ్చుడు మీరు కూడా ఇస్తేనే బాగుంటుంది. రైతు బీమా కూడా మళ్ళీ రైతు బీమాకు కొద్దిగా బీమా కట్టలేదంటారు. రైతుకు చాలా అవసరం, చచ్చిపోయిన చాలామంది ఇబ్బంది పడుతారు. అది కూడా రైతు బీమా కూడా అది ప్రీమియం కట్టి అందరికి స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. సెంటర్ పోతే ఏం దొరకలేవు, ఆడ స్టాకే లేవుండదు. అంటే ఎక్కడ ఇవ్వమంటున్నారు, యాప్ల ద్వారా మీరు బుక్ చేసుకొని ఏ సెంటర్ కన్నా ఇస్తా అంటారు. కానీ ఏ సెంటర్ ఉంది, అన్ని సెంటర్ ఖాళీ ఉంటాయి. వాళ్ళు చెప్పిన సెంటర్ పోతే కూడా లేవా అన్న, ఆ ఇబ్బంది ఉన్నది. రైతుల మీద ఖర్చు వద్దు, రైతులు మన దేశం రైతుకే రాజు. రైతు మేలు క్షేమంగా ఉంటేనే మనం తిండి అన్నం దొరుకుతుంది. కాబట్టి రైతుకు అన్యాయం చేయదు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, అన్ని రంగాల్లో చేసి రైతును కాపాడాలని కోరుతున్నాం.